హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్స్. వాళ్ళ కొత్త కుచ్చులు చూపిస్తానండి. హ్యాంగింగ్ మోడల్ అనమాట. ఇది డిజైనర్ శారీ అండి, జార్జెట్ శారీ అనమాట. ఇది శారీ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ అండి, పికాక్ బ్లూ అండి. ఇక్కడ బ్లూగా కనిపిస్తుంది, ఇక్కడ పికాక్ బ్లూ అనమాట. ఎగ్జాక్ట్ కలర్ వచ్చేసి దీనికి బీడ్స్ వచ్చేసి ఇదిగోండి పికాక్ బ్లూ 0 సైజ్ బీడ్స్ అండ్ ఈ పర్ల్స్ వాడుతున్నాను. 4mm పర్ల్స్ అనమాట ఇవి. అండ్ ఈ హ్యాంగ్ పర్ల్స్ వాడుతున్నాను, రెయిన్బో కలర్స్ అనమాట. అండ్ 0 సైజ్ పర్ల్స్, ఇవి కూడా ఆఫ్ వైట్ అనమాట. కాటన్ థ్రెడ్ 2 స్ట్రాండ్స్ అనమాట. సేమ్ శారీ కలర్ క్రీమ్ కలర్. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఒక నాట్ వేసుకోవాలి. ఓకేనా. తర్వాత ఈ రెయిన్బో కలర్ 0 సైజ్ ఉంది కదా బీడ్స్, అవి యూజ్ చేస్తున్నాను ఫస్ట్. అది తర్వాత పర్ల్ బీడ్, తర్వాత ఇదిగోండి అవి 3 కలర్, ఇవి 3 కలర్ యూజ్ చేస్తున్నాను. చూసారా. తర్వాత ఈ రెయిన్బో బీడ్ డ్రాప్ షేప్ అన్నమాట. తర్వాత ఈ పర్ల్. ఓకేనా. తర్వాత ఈ పర్ల్ వదిలేసి దీంట్లోంచి నీడలు ఎక్కించాలి అన్ని బీడ్స్లోకి. ఓకేనా. కనిపిస్తున్న నీడలు. పర్ల్ ఇలా పట్టుకుని ఇట్లా లాగితే కరెక్ట్గా ఎగ్జాక్ట్ లెంత్ అనేది చూసారా కనిపిస్తుందా. ఓకేనా. ఇట్లా హ్యాంగింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక నాట్ వేసుకో. ఓకేనా. తర్వాత వచ్చేసి పర్ల్ బీడ్ అన్నాను కదా, డిజైనర్ బీడ్, బిగ్ బీడ్ అనమాట. ఇది ఎగ్జాక్ట్ లెంత్ చూసుకుని దీనికి అటాచ్ చేయాలి. ఓకేనా. అటాచ్ చేసిన తర్వాత దీంట్లోంచి మళ్ళీ నీడిలు ఇలా తీసుకోవాలి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇలా బీడ్లోకి తీసుకున్న తర్వాత థ్రెడ్ ఇక్కడ అటాచ్ చేయాలి ఒకసారి. ఓకేనా. అప్పుడు ఈ పర్ల్ అనేది ఇట్లా ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడ ఒక నాట్ వేసుకుందాం. కరెక్ట్గా ఫిక్స్ అయి ఉంటుంది పర్ల్ శారీకి. శారీ కరెక్ట్గా ఫిక్స్ అవటానికి. ఈ స్మాల్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక 10 కానీ 12 కానీ. సిక్స్ 7 9 10 ఎక్కించుకొని ఇట్లా లెంత్ చూసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది అనేది. ఇంకొక 2 ఎక్కిద్దాం. ఓకేనా. చూసారా మీకు కనిపిస్తుందా. తర్వాత దీనికి అటాచ్ చేసేయాలి. మీకు అందం అనేది కనిపిస్తుంది ఇప్పుడు, అదనమాట. ఇక్కడ నాట్ వేసేసుకోవాలి కరెక్ట్గా లెంత్ చూసుకుని. చూసారా ఫిక్స్ అయింది. తర్వాత మళ్ళీ పర్ల్ బీడ్. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ లెంత్ చూసుకుని
ఇట్లా నాట్ వేసుకోవాలి పర్ల్ని. తర్వాత దీంట్లోంచి మళ్ళీ నీడిల్ ఇటు తీసుకురావాలి. తర్వాత ఇక్కడ మళ్ళీ నాట్ వేసేసేయాలి, కరెక్ట్గా ఫిక్స్ అవుతాక అనమాట. నిదానంగా చేసుకుంటే ఎక్కడ ముళ్ళు పడకుండా నీట్గా వస్తుందండి. ఓకేనా. తర్వాత వచ్చేసి మళ్ళీ స్మాల్ బీడ్స్ 12. ఎక్కించానండి. తర్వాత ఎగ్జాక్ట్గా చూసుకుని మనం ఇక్కడ నాట్ వేసుకోవాలి. కనిపిస్తుందా? ఇదిగోండి. ఓకేనా. తర్వాత మళ్ళీ మనం ఈ స్మాల్ బీడ్ పర్ల్, ఇంకా అవి 3 ఇవి 3. ఓకేనా. తర్వాత హ్యాంగింగ్ బీడ్, తర్వాత పర్ల్. ఇక్కడ కనిపిస్తుందా? తర్వాత మనం ఈ పర్ల్ బీడ్ వదిలేసి దీంట్లోంచి చూడండి, ఈ బీడ్స్ అన్నిట్లోకి నీడిల్ వెళ్ళనిచ్చి మనం పైకి లాగేసుకోవాలి. ఈ పర్ల్ ఇలాగే పట్టుకుని ఉండాలండి, అప్పుడు మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లాక్ అవుద్ది అనమాట హ్యాంగింగ్ అనేది శారీకి. ఓకేనా. చూడండి, చూసారా శారీకి హ్యాంగింగ్ ఎంత అందంగా ఉందో. మనకి ఎగ్జాక్ట్గా చేస్తే దీన్ని మనం ఇక్కడ నాట్ వేసేసుకుందాం. ఇలాగే మనము శారీ మొత్తం ఇలా చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి మనం చేసుకున్న తర్వాత. అసలు ఎంత అందం వస్తుందో నేను ఓవరాల్గా చూసి చూపిస్తానండి మీకు. ఇంకా 3-4 హ్యాంగింగ్స్ వేసి అప్పుడు మీకు అనేది లుక్ బాగా తెలుస్తుందండి. ఓకేనా. ఇదిగోండి ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి, డిజైన్ అనేది. చూసారా హ్యాంగింగ్స్ లాగా ఎట్లా ఉన్నాయో చక్కగా. కానీ ఇట్లా శారీ మొత్తం ఓవరాల్గా చేసుకుంటూ వెళ్తామేనండి, చాలా బాగుంటుందండి. కొంచెం టైం టేకింగ్ కానీ చాలా అందంగా ఉంటుంది వేసుకుంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి. ఓకేనా అండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.